నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టిన 20 బిల్లులను ఆమోదించిన సభ్యులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3ను అమలు చేయాలి. అసెంబ్లీ సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు విజ్ఞప్తి. మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న జరిగే కాపు వన సమారాధనను విజయవంతం చేయాలి. సమితి సభ్యుల విజ్ఞప్తి. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలు అదుపు చేయడానికి కొత్త పోలీసు విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ గా వ్యవహరించే ఈ విభాగానికి ఈగిల్ అని నామకరణం చేసింది. దీంతో పాటుగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే 20 బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 22 బిల్లులు కేబినెట్ సమావేశంలో సభ్యులు ముందు ఉంచగా 20 బిల్లులను ఆమోదించారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన 2 బిల్లులను తిరస్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి భేటీ అయింది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం కూలంకషంగా చర్చించి ఆమోదించింది. దేవాలయాల ధర్మకర్తల మండలిలో బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ వర్గాలకు విధిగా చోటు కల్పించడానికి ట్రస్ట్ బోర్డులో సభ్యుల సంఖ్య పెంపు, జలవనరుల శాఖ పనులకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే విధానం పునరుద్ధరణ, మెటీరియల్ సమకూర్చుకునేందుకు బ్యాంక్ గ్యారంటీ తీసుకుని కంపెనీలకు అడ్వాన్సులు చెల్లించడం, టవర్ కార్పొరేషన్ను ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్లో విలీనం చేయడం, అమరావతిలో గతంలో పనులు పొందిన కంపెనీలకు ఇచ్చిన టెండర్లు రద్దు చేయాలని టెక్నికల్ కమిటీ సిఫార్సులను ఆమోదించడం, విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు డిపిఆర్ కేంద్రానికి పంపించడం, రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమల హోదా కల్పించడం, రాష్ట్రంలో క్రీడా విధానానికి ఆమోదం తెలపడం వంటి అంశాలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 3 రద్దు చేయడంతో గిరిజనుల మనుగడ వెనకబడిపోతుందని, కావున ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3ను అమలు చేయాలని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీవో నెంబర్ 3పై ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2000వ సంవత్సరంలో జీవో నెంబర్ 3ను అమలు చేసి ఉపాధ్యాయ నియామకాలు స్థానిక ఎస్టీలకు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించి పూర్తి న్యాయం చేయాలని ఎమ్మెల్యే బాలరాజు విజ్ఞప్తి చేశారు. చెర్రి బాలరాజు పోలవరం తలరాతలు మార్చిన జీవో నెంబర్ 3 రద్దు గురించి అధ్యక్ష, ఇప్పుడిప్పుడే చదువుకొని ఉద్యోగాల వైపు చూస్తున్నటువంటి గిరిజన మనుగడ నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. 2000 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి షెడ్యూల్ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులకి స్థానిక ఎస్టీలకి ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు అధ్యక్ష. చరిత్ర చూస్తే అధ్యక్ష, 1986లో నందమూరి తారక రామారావు గారు జాతీయ విద్యా విధానాన్ని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి దీని ప్రకారంగా జీవో నెంబర్ 270 ద్వారా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ స్థానికుల ఎస్టీలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం అందరికీ, అన్ని కులాలకి మంచి చేసుకుంటూ వస్తుంది అధ్యక్ష. వైసీపీ హయాంలో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి డిఎస్సి ఆదివాసీ నిరుద్యోగ ఉద్యోగస్తులకి వస్తాయి రావన్నటువంటి భయంతో ఉన్నారు అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. కానీ గత వైసీపీ పాలనలో జీవో నెంబర్ 3 గురించి ఒక ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, అలాగే ముఖ్యమంత్రి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. గిరిజనులకు సంబంధించి జీవో నెంబర్ 3 పిటిషన్ని అధ్యక్ష
దీన్ని చట్టం చేయాలి అధ్యక్ష. షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ నియామక చట్టం చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు అందించాలి అధ్యక్ష. జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జరిగే కాపు వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమితి సభ్యులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో కాపు వన సమారాధనపై గురువారం సమావేశం నిర్వహించారు. కాపు సమారాధనపై ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం సమితి సభ్యులు రావూరి కృష్ణ, దాకారపు కృష్ణ, మల్లబతుల మునీశ్వరరావు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా కాపు వన సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 24వ తేదీన అశ్వరావుపేట రోడ్లో ఉన్న నెల్లూరి వీరయ్య, గంట రమాదేవి మామిడి తోటనందు వన సమారాధన ఏర్పాటు చేశామన్నారు. కావున ఈ వన సమారాధనలో కాపులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, సమితి సభ్యులు కొనతం అయ్యప్పరావు, రాఘవరాజు, ఆది విష్ణు, వాగ్వాల పుల్లారావు, నల్లగుచ్చు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 24/11/2024 ఆదివారం మన కాపు సమారాధన కార్యక్రమాన్ని, కాపుల తరపున అన్న సమారాధన కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్లో నెల్లూరు వీరయ్య గారి తోటలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి కాపులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కాపు సమారాధనని అందరూ కూడా ఆహ్వానించి ఈ యొక్క వనభోజనాలను జయప్రదం చేయాలని చెప్పి ఈ మెట్ట ప్రాంతం కాపులందరికీ కూడా తెలియపరుస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. మరి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా కాపులు ఆదరిస్తున్నారు. మరి అలాగే ఈ సంవత్సరం కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి కౌన్సిలర్ మన ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానించడం జరిగింది. మరి శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మన కాపు సోదరులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తారీఖు అనగా ఆదివారం ఉదయం 8:30 గంటలకు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత కాపు సోదరులందరికీ కాపు వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్లోని రిలయన్స్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్నటువంటి నెల్లూరు వీరయ్య గారిది, గంటా రామాదేవి గారి మామిడి తోట నందు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి కాపు సోదరులు, మహిళలు, యువత, కాపు ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే కాపు కులానికి సంబంధించినటువంటి అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మెట్ట ప్రాంత కాపు సేవా సమితి జంగారెడ్డిగూడెం వారి తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నామండి, ఉదయం 8:30కి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క కాపు వన సమారాధన కార్యక్రమం 24 ఆదివారం నిర్వహించబడుతుంది. కావున మీరందరూ కూడా, కాపు సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెట్ట ప్రాంత కాపు సమాజ సమితికి రేపు ఆదివారం జరగబోయే అన్న సంతర్పణకు వచ్చి అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలపురం గ్రామంలోని బైనేరు వాగు ఒడ్డున కైలాస భూమి సమీపంలో శ్రీ కైలాసనాథ మహాదేవ విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. హైకోర్టు సీనియర్ న్యాయవాది కనుపర్తి వెంకట సింహాద్రి, సుచిత్ర దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రముఖ అర్చక ప్రముఖులు వేదాంతం వెంకటాచార్యులు బ్రహ్మత్వంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ కేశరాజు వెంకటరాజు, ఉమాసుందరి దంపతులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాది వెంకట సింహాద్రి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు స్వర్గీయ కనపర్తి శ్రీహరిరావు, సూర్యలక్ష్మి దంపతుల 71వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ తిరుమలాపురం గ్రామంలో కైలాసనాథ మహాదేవ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన వెంకట సింహాద్రి, సుచిత్ర దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శివయ్య విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి సూరి శ్రీనివాస్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్, హైదరాబాద్ వాస్తవ్యులు, వ్యాపారవేత్త శాఖమూరి శ్రీనివాస్, అమెరికా నివాసి బిన్నకోట చంద్రమౌళి, తణుకు నివాసి డాక్టర్ నార్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ హరహర మహాదేవ్ విగ్రహాన్ని ఆవిష్కరించాలనే సదుద్దేశంతో ఏం చేయాలని ఆలోచించిన సమయంలో మన గ్రామం చెందిన సూరి శ్రీనివాస్ అద్భుతమైన శిల్పి, ఆయన కఠోర దీక్షతోటి 3 నెలలుగా వీటి గురించి కృషి చేసి ఈ విగ్రహాన్ని ఆయన తీసుకురాగలిగిన అవకాశం మాకు కల్పించారు. అందుకని మన గ్రామస్తులైనటువంటి సూరి శ్రీనివాస్ గారికి అద్భుతమైన విగ్రహాన్ని మహాదేవుణ్ణి ఇక్కడ కల్పించినందుకు ఆయనకి మాకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో కైలాస భూమి సమీపంలో ఈ రోజున శ్రీ కైలాసనాథ్ మహాదేవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ విగ్రహాన్ని మన హైదరాబాద్లో నివాసిగా ఉన్న కనుపర్తి వెంకట సింహాద్రి సుచిత్ర దంపతులు సమర్పించడం, ఈ రోజున ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి అంశంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున గ్రామంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం కార్తీక మాసం, అందున గురు పుష్యయోగంలో ఈ ఆవిష్కార కార్యక్రమం జరగడం విశేషమైతే, ఎవరైతే వెంకట సింహాద్రి గారు ఉన్నారో వారి తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ కనుపర్తి శ్రీహరిరావు గారు, సూర్యలక్ష్మి దంపతుల యొక్క 71వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. రైతులు ఆయిల్ ఫామ్ సాగులో యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే మెరుగైన దిగుబడులు పొందవచ్చని భారతీయ ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి ప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో ఉద్యానవన శాఖ ఆయిల్ ఫామ్ రైతులకు ఏర్పాటు చేసిన సుస్థిర ఆయిల్ సాగు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో అంతర్ పంటలు పండించుకోవచ్చన్నారు. దేశంలోనే మన జిల్లా అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తోందని తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు క్రమం తప్పకుండా పాటిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ కు మంచి ధర ఉందని, దీనిపై రైతులు అవగాహన పెంచుకుని మరింత సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వారు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ రోజు జరిగే టెక్నికల్ సెషన్స్ అన్నింటిలోనూ కూడా ఎక్కువగా వాడటం వల్ల నా పేరు డాక్టర్ ఎంవి ప్రసాద్, ప్రధాన శాస్త్రవేత్త, భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ పెదవేగి. ఈరోజు సుస్థిర ఆయిల్ పామ్ సాగు గురించి జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ, అట్లాగే ప్రాసెసింగ్ సిబ్బందికి, డిపార్ట్మెంట్ స్టాఫ్కి ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆయిల్ పామ్లో ఏ శాస్త్ర సాంకేతిక పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి, అట్లాగే నికరాదాయం పెంపొందించిన మార్గంలో ఖర్చు తగ్గించుకుంటూ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఏ సాంకేతిక సలహాలు పాటిస్తే మంచి దిగుబడి వస్తుంది అనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నీటి వనరులను సద్వినియోగం చేసిన దిశగా రైతు సోదరులు నీటిని వృధా పోనీయకోకుండా ఒక 2 నుంచి 3 గంటలు నుంచి దాదాపుగా 5 గంటల వరకు నీటిని కనుక ఇస్తే సరిపోతుంది. అట్లాగే నీటి వసతి ఉన్న వాళ్ళందరూ కూడా మైక్రో ఇరిగేషన్ పద్ధతి పాటిస్తే మైక్రో ఇరిగేషన్ ద్వారా మనం సరిసమానంగా ప్రతి మొక్కకు కూడా నీరుని ఎట్లయితే అందించగలుగుతున్నామో అట్లాగే ఎరువులను కూడా అందించే పద్ధతుల్లో ఫెర్టిగేషన్ ఇస్తే మంచిదని వాటికి సూచించడం జరిగింది. ప్రతి రైతు కూడా మైక్రో ఇరిగేషన్ పద్ధతిలో ఫెర్టిగేషన్ ద్వారా 5 కేజీలు యూరియా, 3 కేజీలు డిఏపి, 5 కేజీలు పొటాషు, 2.5 కేజీలు మెగ్నీషియం సల్ఫేటు, అట్లాగే 1 కేజీ బోరాక్స్ ఎకరానికి నెలకి ఇస్తూ ఉంటే కనుక గణనీయంగా మనం దిగుబడిని పెంపొందించుకునే మార్గం ఒకటి. అట్లాగే దీంట్లో ఎరువుల్ని సరిసమానంగా ప్రతి మొక్కకి అందుబాటులో తెస్తాము. అట్లాగే ఎరువులు ఖర్చు తగ్గుతుంది,
కూలీల ఖర్చు అసలు లేదు. రాబోయే కాలంలో దిగుబడి 2 నుంచి 3 టన్నులు పెంపొందించుకోవచ్చు. అట్లాగే అంతర పంటలు వేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. దాంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం ఏంటంటే ఆకులు కట్టేయటం కానీ, కొట్టడం కానీ, దున్నటం కానీ, చెక్కటం కానీ ఇటువంటి చేయకోకుండా ఉంటే కనుక మంచి పెరుగుదల ఉండి రాబోయే కాలంలో దిగుబడి మంచి సాధించవచ్చు. అట్లాగే అబ్లేషన్ అనే ఒక సాధనాన్ని ఉపయోగించి మొట్టమొదటి సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం వచ్చిన ఒత్తులన్నీ తీసేసి ఉంటే కనుక దిగుబడి మంచి రావటం. అట్లాగే దీంట్లో నుంచి పురుగులు కానీ తెగులు కానీ లేకుండా ఉండటము, మాను బాగా పెరిగి మంచి గెలలు, మంచి బరువున్న గెలలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పద్ధతులు కన్నా పాటిస్తే కనుక మంచి దిగుబడి వస్తూ నికరాదాయం పెంపొందించిన మార్గం ఉంది. అట్లాగే ఆత్మనిర్భర భారత్ దిశగా మనం ప్రయత్నించడం అవుతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రత్యంగిరాదేవి ఉపాసకులు శివస్వామికి ఎర్రని కారంతో అభిషేకాన్ని ఘనంగా జరిపారు. ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిర వృద్ధాశ్రమం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు, స్థానికులు నిర్వహించారు. ముందుగా ప్రత్యంగిరాదేవికి శివస్వామి పూర్ణాహుతి హోమాన్ని జరిపారు. అనంతరం ఆయన ప్రత్యంగిరాదేవిని ఆవాహన చేసుకునే దీపోత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత దేవి ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. సుమారు 60 కేజీల కారంతో శివస్వామిని అభిషేకించారు. హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగిర ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రత్యంగిరాదేవికి ఎండుమిరపకాయలు అంటే ఎంతో ఇష్టం. అంతేకాక ప్రత్యంగిరాదేవికి ఎండుమిరపకాయలను మెడలో హారంగా వేసి దండలు వేసి పూజిస్తారు. అలాంటి ఎండుమిరపకాయల కారంతో చేసిన ప్రత్యంగిర ఆవాహనలో ఉన్న శివస్వామిని అభిషేకిస్తే వారికి బాధలు, కష్టాలు తొలగి శత్రు వినాశనం జరిగి లక్ష్మీ కటాక్షం పొందుతారని, అలాగే దేవికి ఇష్టమైన ప్రసాదంగా కారాన్ని ఉపయోగిస్తారని ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు శ్రీ శివదత్త ప్రత్యంగిర వృద్ధాశ్రమంలో 3వ సంవత్సరం కారంతో అభిషేకం చేస్తున్నామని శివస్వామి తెలిపారు. గౌరవనీయులైనటువంటి హిందూ ప్రజానికాలకి మేము చేసే కార్యక్రమం గత 19 సంవత్సరాల నుంచి ఈ ప్రత్యంగిరి హోమానికి సంబంధించి ప్రత్యంగిరి అమ్మవారి యొక్క కారం అభిషేకం అనేటువంటిది మా ఒంటి మీద చేయించుకోవడం జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందయ్యా అంటే, ఈ ప్రజానికంలో ఉండేటువంటి శుద్రమాంత్రిక తత్వాలు, లేనిపోయిన ఆడంబరాలకు పోయి లేనిపోయినటువంటి కొని తెచ్చుకున్నటువంటి కొంతమంది అనామకులకు ధనధాన్య వస్తువాహనాల కోసము, ఈ వస్తువాహనాల్లో నష్టపోయినటువంటి దానికి విజయవంతం చేకూర్చుకోవడం కోసం ఈ తల్లి యొక్క పూజలు చేయించుకోవడానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. మమ్మల్ని దర్శించుకున్న వారికి, మా దేవతామూర్తిని ఆరాధించినటువంటి ఈ భూమండలంలో ఉండేటువంటి ప్రజానికం అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు తీర్చడం ఆ తల్లి యొక్క అనుగ్రహం అని మేము భావిస్తూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఆ భక్తితో గురుదేవుడిగా మమ్మల్ని ఆ తల్లి యొక్క దేవతామూర్తిగా ఆ తల్లిని ఆరాధించడం జరుగుతుంది. ఈ కారమాభిషేకం అనేటువంటిది మానవమూర్తి అనేటువంటి హృదయం మీదకి ఆ స్వామి అనేటువంటి అమ్మవారు మా మీదకి రావడం జరుగుతుంది.
జరిగినప్పుడు ఆ తల్లికి ఇష్టకరమైనటువంటి మిరపకాయలు అనేటువంటిది ఆవిడకి దండగా వేయడం జరుగుతుంది. అన్ని దేవతలకి పుష్పాలు, పళ్ళు అలంకరణ చేస్తారు. పళ్ళు అంటే నిమ్మపళ్ళు అటువంటివి. కానీ మా దగ్గర అనేటువంటిది ఆ తల్లికి ఇష్టకరమైనటువంటిది ఎండుమిర్చి. ఆ ఎండుమిర్చి అనేటువంటిది ఆ తల్లి మీద వేస్తే ఏ క్షుద్ర పూజలో చేస్తున్నారని మానవులు అనుకోకుండా ఉండటం కోసం, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం, వాళ్ళ యొక్క నీతి నియమం నిజాయితీ అనేటువంటిది మేము చూపించుకోవాలి కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహమైనటువంటి ప్రీతిపాత్రధారమైనటువంటి ఆ కారాన్ని మా శరీరం మీదకి ఆ తల్లిని ఆహ్వానించి ఆ తల్లికి ఇష్టమైనటువంటి కారం మా శరీరం మీద భస్మం రూపంలో మేము అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా అభయ మహిళా రక్షక దళం పనిచేస్తుందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. భీమడోలు మండలం పొలసానపల్లె అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ ముగింపు అభయ మహిళా రక్షక దళంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కెరియర్ గైడెన్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పలు చట్టాలు, మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఇతర నేరాల నుంచి రక్షణ తదితర అంశాలపై ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు, ఎస్ఐ కాంతిప్రియ, భీమడోలు ఎస్ఐ సుధాకర్తో కలిసి డీఎస్పీ శ్రావణ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు సిడిపిఓ విజయలక్ష్మి, స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ జె రాజేంద్ర ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణ, సిబ్బంది, అభయ సిబ్బంది పాల్గొన్నారు. I request our beloved and also among the child we are celebrating every year. Yes, sir, to have you all in our section. ముఖ్యంగా ఎందుకు మీకు చదువు అవసరం ఏంటంటే ఈనాటి మీరు రేపు ఈ దేశపు ఆస్తి, ఈ దేశపు నిర్మాతలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ దేశంలో రేపొద్దున మీ అందరికీ వివాహాలు అవుతాయి, మీకు వాళ్ళ పిల్లలు పుడతారు. వీళ్ళందరికీ కూడా ఏమన్నారు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. సో మీరు చదువుకుని మీరు వివాహం అయిన తర్వాత మీ బిడ్డలకు మీరు చదువు చెప్పడం ఇవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు శత్రువు ఏంటంటే సెల్ ఫోనే, లేదా మీ ఇన్స్టా అకౌంట్, లేదా ఫేస్బుక్, ఇంకేదన్నా అదర్ థ్రెడ్ గిడ్ అలాంటి అంతా మీకు తెలియకపోవచ్చు. అట్లాంటి అకౌంట్స్ కూడా డేంజర్. తర్వాత మీ అందరికీ ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాం. సార్ చెప్పారు ఇందాక గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పారు. దయచేసి మళ్ళీ మా పిల్లలు వస్తారు, మా ఆడపిల్లలు మీతోటి ఒక్కరితో ఒకళ్ళు మాట్లాడతారు. మనస్ఫూర్తిగా వాళ్ళకి మీ మీద ఏదన్నా అఘాయిత్యం జరుగుతూ ఉంటే ఎవరైనా సరే మీకు చెప్పారు కదా బ్యాడ్ టచ్ గురించి ఏంటో చెప్పారా? అందరూ గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మీ సొంత బంధువులు కానీ మీకు బాగా కావాల్సిన వాళ్ళు కానీ మీతో బ్యాడ్గా బిహేవ్ చేస్తే మీ మదర్కి ఇన్ఫామ్ చేయాలా. మీ మదర్ను కూడా లొంగకపోతే మీ టీచర్స్ ఇక్కడికి వస్తారు కదా, మేడమ్స్కి చెప్పాలా. ఇక్కడ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో కూడా చెప్పుకోవచ్చు. మీరు చదువుకోండి, బాగా చదువుకోండి, బాగా చదువుకోండి అని ఎందుకు చెప్తున్నాం? బాగా చదువుకుంటాం వల్ల ప్రశ్నిస్తాం. మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి మీరు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. గ్రామంలోని చర్చ్ సమీపంలో మానికల నాగమ్మ అనే వృద్ధురాలిని పామాయిల్ లారీ ఢీకొట్టింది. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే. ఈ ఘటనను చూసిన స్థానికులు తక్షణమే పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం అందించారు. దీంతో చింతలపూడి ఎస్ఐ కుటుంబరావు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కానీ అప్పటికే వృద్ధురాలు ప్రాణం కోల్పోయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్. అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టిన 20 బిల్లులను ఆమోదించిన సభ్యులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3ను అమలు చేయాలి. అసెంబ్లీ సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజ్ విజ్ఞప్తి.
మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న జరిగే కాపు వన సమారాధనను విజయవంతం చేయాలి. సమితి సభ్యుల విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.